శనివారం నైట్ అయిందంటే ఇన్నిన్ని వంటకాలు వేడి వేడిగా పెట్టుకొని మంచిగా కుంభకరుని చెల్లిలాగైతే లాగిస్తానే ఉంటాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమి తినను కదా! ఈవినింగ్ అయిందంటే చాలు కడుపులో ఎలుకలైతే పరిగెత్తుతానే ఉంటాయి. ఆ టైంలోని ఎన్నెన్ని వంటకాలు చేసుకుంటానో. నేను చేసుకొని తినే చాలక మా అమ్మయితే శనివారం అయిందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమి తినమమ్మా, ఏం వండుకుంటావులే అని చెప్పేసి మా అమ్మయితే ఈరోజు పప్పుచారు కాసిందంటే ఇంకా ఆ పప్పుచారు, ఇంకా తాటి చెక్కలైతే ఉడకబెట్టింది. అవి ఇంకా మామిడికాయలైతే పంపించింది. మంచిగా చేసి పెట్టింది కదా! మంచిగా వేడి వేడి అన్నం వండుకుని ఆటిలతోనే తినొచ్చు కదా! నేను అలా కాదు ఇంక ఏదో ఒకటి కొత్త కొత్తగా చేస్తానే ఉంటాననమాట. అందుకని మునగాకు తెచ్చుకొని మంచిగా మునగాకు ఫ్రై అయితే చేసుకున్నాను. ఇచ్చి పంపిన మామిడికాయలతో అయితే అప్పుడే మామిడికాయ పచ్చడి కూడా చేసేసాను. మనకు నచ్చిన ఫుడ్ మనం చేసుకున్నాం కాబట్టి ఇంక పిల్లల కోసం కూడా పిల్లలకు నచ్చినవి అయితే చేయాలి కదా! మన కోసం మనమే కాదు పిల్లల కోసం కూడా చేయాలి కాబట్టి మా పాపకైతే పిజ్జా కావాలంటే ఇంక పిజ్జా కూడా చేసేస్తున్నాను. ఇంక రేపెటు సెలవే కాబట్టి ఈ రోజైతే ఎన్ని అంట్లున్నా కూడా రేపు మార్నింగే లేచి పిల్లల్ని స్కూల్‌కి పంపించే హడావుడి ఏముండదు కాబట్టి నిదానంగా అన్ని పనులైతే చేసుకోవచ్చు. శనివారం రోజు మా ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, ఏంది ఈ పిల్ల గలీజ్‌గా ఈ రకం పెట్టుకుంది ఇల్లు అని చెప్పేసి నన్నైతే పొగడుతూ చంపేస్తారేమో. పొగడ్తలు అంటే మంచి పొగడ్తలు ఏం కాదులెండి. తిట్టుకునే పొగడ్తలు అనమాట. వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.